పూటకూటి కోసం ఊరు వదిలి వలస వస్తే అనుకోని విధంగా ఆ కుటుంబ సభ్యులు విధి వంచితులయ్యారు. నిరుపేద కుటుంబం జీవిస్తున్న రేకుల ఇల్లు బుగ్గిపాలైంది. ఊహించని విధంగా మంగళవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఉన్నదంతా కాలి బూడిదైంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకానగర్లో విజయ్ కుమార్ భార్య స్వప్న, కూతురు సానియా నివాసం ఉంటున్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకి వెళ్లేసరికి వారు ఉంటున్న ఇల్లు మంటలో కాలిపోయింది. ఒక కుటుంబం ఇల్లు కాలిపోయి రోడ్డున పడితే ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు స్పందించిన దాఖలాలు లేవు. అదే ప్రజలకు ఆపదలో ఉంటే కనీసం అటువైపు వెళ్లకుండా ముఖం చాటేస్తున్నారు. కూతుర్ని చదివించేందుకు భార్యాభర్తలు కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కూలికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. ఇల్లు కాలిపోయి బతుకులు ఆరిపోయాయి. మా జీవితాలకి వెలుగులు ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ బాధితురాలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాపై దయతలచి మా కుటుంబానికి సహాయం చేయాలని స్వప్న కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన జరిగిన 3 రోజులకి మేడ్చల్ జిల్లా కాప్రా మండల తహసీల్దార్ సుచరిత సందర్శించారు. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మూడు రోజులు అయిందన్న గ్యాప్కి. 3 రోజుల నుంచి వాళ్ళు పట్టించుకుని లేరు, తీసుకుని లేరు. వచ్చి ఏమైందని వచ్చి పక్కన వాళ్ళు అంటే ఇచ్చే వాళ్ళు కూడా గరిపోలు, వాళ్ళ గురించి ఏమని లేదు. ఇక లీడర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఒక మాట అడుగుతలేరు. మళ్ళీ ఎట్లా అయింది, ఏం సంగతి, ఎందుకు అయింది అని వచ్చి అడిగి ఒక్క మాట సాయం చేసే మనుషులు లేరు. ఏ పేరు నీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఎట్లా కాలిపోయింది అనుకుంటున్నావు? మరి షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ పక్క వాళ్ళు కూడా ఉన్నారు. పక్క వాళ్ళ ఇంట్లో కూడా మీటర్ల మబ్బులు వస్తుంటాయి. ఫైర్ వచ్చి ఇక్కడ పరుపులు ఉంటే పరుపు అంటుకుని పరుపు నుంచి మొత్తం ఫైర్ అయిపోయింది. బట్టలు గిట్టలు అల్మారి గిల్మారి అన్ని కాలిపోయింది. చెక్క అల్మారి అన్ని బయట ఉన్న సామాన్ పక్కన వాళ్ళు ఉన్నారు. పక్కన వాళ్ళు కూడా అడగండి. వాళ్ళు పక్కన వాళ్ళు మేఘన వాళ్ళు ఉన్నారు, నరేష్ అంటే ఉన్నారు. ఇక వీళ్ళని కూడా అడుగు, వాళ్ళ ఇంట్లో మీటర్కి వస్తుందా రాదా అడుగు. ఫైర్ వచ్చి ఫైర్ మీ ఇంట్లో మీటర్ కాడ మాకు వస్తా లేదా? అప్పుడప్పుడు ఇది వచ్చిందా లేదా మొత్తం ఆ రోజు? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది? నేను వచ్చా ఇక్కడ ఇది ఖాళీ 3 రోజులు అయింది. ఇప్పటికి 3 రోజుల నుంచి ఎవరు రాలేదు. మేయర్ ఇట్లా ఎవరు రాలే. ఇవాళ పొద్దుగాల కుమార్ అన్న వచ్చేండు, మాట్లాడిండు అన్న. ఆయన మాట్లాడినందుకు మేడం వచ్చింది, వాళ్ళు వచ్చారు. వచ్చి మాట్లాడి సరే మీరు సాయం చేస్తా అని చెప్పి పోయిరాను. కిరాయి ఉంటావు నువ్వు? అయితే ఏం పని చేస్తావు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎన్ని రోజుల సంది ఉంటున్నావు ఇక్కడ? నేను ఉండబట్టి 3 ఏళ్ళ నుంచి ఉంటాను. ఎంత నష్టం జరిగింది నీకు? దాదాపు 1,00,000 మాట చెప్పలేము కదా. నేను బట్టలు కూడా మొత్తం ఆల్మోస్ట్ బట్టలు తప్పించి ఇంకేం లేవు సార్. టీవీ ఉండి అందాదా మినిమం 2 లక్షల దాకా జరిగి ఉంటుంది. 2-3 ఉంటుంది సార్. 3 లక్షల దాకా జరిగింది. అంతా ఆల్మోస్ట్ అన్ని కాలిపోయిన బట్టలు ఏం లేదు. 4 ట్రాక్టర్ల సామాన్ సార్, 4 ట్రాక్టర్లు అట్లా 4 ట్రాక్టర్ల సామాన్. లేకపోతే మాత్రం ఉన్నది కూడా కాలిపోతుంది, లోపల కూడా కాలిపోతుంది. సామాన్ పెట్టిన సామాన్ ఇక కొన్ని సోఫా సెట్లు ఉండే, అది కూడా వెళ్తుండే సిలిండర్. ఇంకా చాలా సామాన్ బూడిద అయిపోయింది. కుక్క ఉండే కుక్క కూడా చచ్చిపోయింది. 7 గంటలకు పోయినాం. 7 గంటలకు పోయిండ్రు, 11 10 గంటల 10-10:30 వరకు అట్లా అయిపోయింది. లోపల ఇక 3 రోజుల నుంచి అక్కడ మంట పెట్టుకొని బయట వస్తుంది. సిలిండర్ ఒకటి బయట పెట్టారు వాళ్ళు పోయి ఇట్లా. 3 రోజులు అవుతుంది సార్. 3 రోజుల నుంచి బయట కూర్చుంది మంట పెట్టుకొని. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? తమ్ముడు మా మరదలు. వీళ్ళిద్దరు ఉంటారు. ఒక పాప 10th క్లాస్ పాప.
ఇక బయటనే గుడిసేసుకో. ఎవరైనా సాయం చేస్తారా అంటే ఉల్టా పల్టా మాట్లాడతారు. సాయం చేసే కాదు సార్, ఫోన్ చేసి రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ కూడా చెప్తలేరు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు మా దగ్గర వీడియోస్ అక్కడ సంఘటన అయినప్పుడు